పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. నీకా భయం అవసరం లేదమ్మా. నిన్ను ఎలాగైనా కాపాడాలని నేను నిర్ణయం తీసుకున్నాను. నిన్నొక్కదాన్నే కాదు, నీతో పాటు మరో 2 ప్రాణాలను నిలబెట్టాలనేదే నా కోరిక. మీ మంచితనం నాకు తెలుసండి. ఏ సంబంధం లేని నన్ను మీరు ఎంత అపురూపంగా చూసుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. కానీ మీ ప్రేమని పొందగలనేమో గాని నా ఆయుష్ని మాత్రం పెంచుకోలేను. ఎందుకంటే నా మృత్యువు నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది. అది నాకు ఎంతో దూరంలో లేదు. చూడమ్మా, నేను కొన్ని కర్మ సిద్ధాంతాల్ని నమ్ముతాను. ఏ కారణం లేకుండా ఆ భగవంతుడు ఏదీ చెయ్యడు. నువ్వు నిజంగా చనిపోవాలి అని రాసి ఉంటే ఆ నదిలో పడ్డప్పుడే ప్రాణం పోయేది. నువ్విక్కడికి రావాలి అని రాసిపెట్టుంది. అందుకే నువ్విక్కడికొచ్చావు. నీ కడుపున పుట్టాలి అని ఆ పిల్లల నుదుటిన ఆ బ్రహ్మదేవుడు ఎప్పుడో రాసిపెట్టాడో. అందుకే నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాళ్ళు నీ కడుపున పుట్టబోతున్నారు. ఏమో, నీ బిడ్డల అదృష్టం కొద్దీ నీ ఆయుష్ పెరగచ్చేమో. నాకంత ఆశ లేదు. నీకా ఆశ లేకపోవచ్చు, కాని ఆ పిల్లల్ని పెంచాల్సిన బాధ్యత నీమీదే ఉంది. రుణానబంధ రూపేణ పశుపత్ని సూతాలయ అంటారు. ఏ రుణాలు లేకుండా ఏ బిడ్డ మన కడుపున పడదో. 23 ఏళ్లుగా కన్నబిడ్డ కోసం ఎదురుచూస్తున్న ఒక తల్లిగా చెప్తున్నాను. ఆ రుణానుబంధం లేకపోతే భగవంతుడు మనల్ని ఈ భూమి మీద ఒక్క నిమిషం కూడా ఉండనివ్వడమ్మా. నీకు నమ్మకం లేదేమో, కాని మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా నిన్ను ఆ బిడ్డల్ని నేను కాపాడతాను. ధైర్యంగా ఉండమ్మా. ఇంకేమైంది? ఇంకా ఎందుకలా ఉంటున్నావు? నిన్ను కాపాడతాను, నీ గురించి అంతా చూసుకుంటానని మా కౌసల్యమ్మగారు చెప్పారు కదా. ఇంకా ఎందుకు నీకా దిగులు? కాస్త నవ్వుతూ ఉండు. ఎప్పుడు చూసినా అలా బాధపడుతూ ఉండకు. శాంతమ్మా. అర్థమైందమ్మా. శాంతంగా ఉండాలి, అంతే కదా? నేనెప్పుడూ శాంతంగా ఉండాలనే అనుకుంటాను, కానీ నన్నెవ్వరు శాంతంగా ఉండనివ్వరు. అదేం కర్మో ఏంటో. చూడమ్మా జానకి, మనిషికి బ్రతకాలనే ఆశ ఉంటే నడి సముద్రంలో పడేసినా ఏదో ఒక ఒడ్డుకి కొట్టుకుంటూ వచ్చేనా బయటపడతాడు. బ్రతుకు మీద ఆశలేని మనిషికి సకల సౌకర్యాలు చుట్టూ ఉన్నా ఊపిరి బిగబట్టి ప్రాణం తీసుకుంటాడు. ఇప్పుడు నీకున్న ఆశ నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డలే. వాళ్లే నిన్ను బ్రతికించుకుంటారు. వాళ్ల కోసమే నువ్వు బ్రతుకుతావు. ఇది జరిగి తీరుతుంది. ధైర్యంగా ఉండమ్మా.